in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పరిశుద్ధ గ్రంథం నుండి అనేక మందికి కలుగుతున్నటువంటి సమస్యలకు, వారి ప్రశ్నలకు సమాధానాలుగా ఈ ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా గత భాగాలలో ఎన్నో మాటల ద్వారా దేవుని యొక్క జ్ఞానమును మీతో పంచుకున్నాను. ఈరోజు కూడా ఆ క్రమంలో దేవుని మహాకృపను బట్టి మరో చక్కని సమాధానాన్ని మానవాళికి కలిగినటువంటి ప్రశ్నలకు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యమును గూర్చినటువంటి సమాధానం. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు తనకు తానే సాక్ష్యం చెప్పుకున్నాడా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యము కూట సాక్ష్యమా లేక సత్య సాక్ష్యమా అని అడుగుతున్నారు. అంటే యేసు ప్రభు యొక్క సాక్ష్యం చెల్లుతుందా చెల్లదా? అసలు యేసు ప్రభు యొక్క సాక్ష్యం ఏంటి? యేసు ప్రభువును గూర్చి ఎవరు సాక్ష్యం చెప్పారు? ఇత్యాది విషయాలను ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం ఆలోచన చేద్దాం. కనుక మీరందరూ సిద్ధపడి పరిశుద్ధ గ్రంథములను మీ చెంతనే ఉంచుకొని నేను చెబుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. ప్రియులారా, యేసు ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యము అనగా ఏమిటి? మొట్టమొదట అసలు సాక్ష్యం అనగా ఏమిటి? సాక్ష్యం అనగా ఏమిటి? సాక్ష్యం అంటే ఏంటి? ఏదైనా ఒక సందర్భాన్ని గూర్చి ఒకరు తాము చూచినంత మట్టుకు, తాము విన్నంత మట్టుకు చెప్పేదే సాక్ష్యము. సాక్షి, ఇద్దరు ముగ్గురు సాక్షులుంటే ఆ సాక్ష్యం బలపడుతుంది. ఒకరి సాక్ష్యం కంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉన్నారనుకోండి, ఆ సాక్ష్యం బలంగా ఉంటుంది. ముఖ్యంగా కోర్టుల్లో ఈ మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. న్యాయమూర్తుల దగ్గర, న్యాయవాదుల దగ్గర, బోనులో నిలబడినటువంటి వారి దగ్గర, ఈ న్యాయస్థానాలలో ఈ పదాలు ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటాయి. సాక్షులను ప్రవేశపెట్టండి అని అడుగుతూ ఉంటారు. సాక్షులు ప్రవేశపెట్టబడతారు. ఎంతమంది సాక్షులు ఉంటే ఆ కేసుకు అంత బలం. ఒక విషయాన్ని గూర్చి ఎంత ఎక్కువ మంది సాక్షులు నిర్ధారిస్తే ఆ విషయం అంత బలపడుతుంది. ఆ సాక్షులు కూడా నమ్మకమైన వారుగా ఉన్నప్పుడు ఆ విషయం యథార్థమైనదని అందరూ అంగీకరిస్తారు. ప్రియులారా, సాక్ష్యం అంటే ఏంటో మనకు తెలుసు. లోకపరంగా ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తే సాక్ష్యం అంటే ఏంటో ఇప్పుడు మనకు తెలిసింది. యేసు ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యం అనగా ఏమిటి? అసలు యేసు ప్రభు విషయంలో సాక్ష్యం ఏంటి? ఏమిటి అనగానే, యేసు ప్రభువు నరుడా, దేవుని కుమారుడా? ఇది చాలామందికి సందేహం. ఓ పట్టాన నమ్మరు. యేసు ప్రభువు మనుషులందరిలో ఒక మనిషి అని కొందరు అంటారు. యేసు ప్రభువు దేవుని కుమారుడని దేవుని వాక్యం సెలవిస్తోంది. యేసు ప్రభువు దేవుని కుమారుడని ఆయన కూడా చెప్పాడు. యేసు ప్రభువు తాను దేవుని కుమారుడనని ఆయన చెప్పిన మాటలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే అది ఆ సాక్ష్యము చెల్లదు కదా అని చాలామంది అంటారు. యేసు ప్రభువు తాను దేవుని కుమారుడనని
తనకు తానే చెప్పుకుంటే ఆ సాక్ష్యము చెల్లదు కదా, ఎందుకంటే తనకు తానే చెప్పుకుంటున్నాడు కదా అంటారు. ప్రభువు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. నా అంతటా నేనే చెప్పుకుంటే ఆ సాక్ష్యం చెల్లదు, నాతో పాటు సాక్ష్యం ఇచ్చేవారు ఇంకా ఉన్నారు అని ప్రభువు తెలియజేశారు. ఈ విషయం అర్థం కావాలంటే ప్రారంభంలో మీకు మరో విషయం తెలియాలి. ఎందుకంటే ఆ విషయంలో కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కటేనా? దైవత్వంలో ఒక్కటే, భావాలలో ఒక్కటే, సత్యమందు ఒక్కటే, వారి క్రియలలో ఆలోచనలలో ఒక్కటే. అయితే వారు వ్యక్తిత్వాలలో వేరువేరుగానే ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీరిని దేవుని సంకల్పంలో ఒక్కటిగానే చూడాలి, వేరువేరుగా చూడకూడదు. దేవుని సంకల్పానుసారంగా, అంటే దేవుని మాట ఒకటి ఉన్నప్పుడు ఆ మాటకు ప్రభువు కట్టుబడే ఉంటారు, పరిశుద్ధాత్ముడు కూడా కట్టుబడే ఉంటారు. దేవుని ఆలోచన ఒకటి ఉన్నప్పుడు యేసు ప్రభు ఆలోచన కూడా అదే ఉంటుంది, పరిశుద్ధాత్ముని ఆలోచన కూడా అదే ఉంటుంది. తండ్రికి ఒక పని ఉన్నప్పుడు యేసు ప్రభు పని కూడా అదే అయి ఉంటుంది, పరిశుద్ధాత్మని పని కూడా అదే అయి ఉంటుంది. అంటే అన్ని విషయాలలో వీరు ఏకీభవిస్తారు, కానీ వ్యక్తిత్వాలలో వేరువేరుగా ఉన్నారు. ఈ విషయాన్ని మొట్టమొదట మీరు గ్రహించాలి. ఈ విషయం మీద మీకు అవగాహన ఉండాలి. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క సాక్ష్యం దగ్గరకు మనం రాగలిగితే, యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన కేవలము నరమాత్రుడు కాదు. యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు దేవుని కుమారుడని యేసు తనకు తానే చెప్పుకున్నాడా? అలా అయితే ఆ సాక్ష్యం చెల్లదు. యేసు ప్రభు దేవుని కుమారుడని యేసు ప్రభువు చెప్పాడు, అలాగే మిగిలిన వారు కూడా చెప్పారు. ఎవరు ఆ మిగిలిన వారు? ఈ పాఠంలో మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట ఈ సందర్భం దగ్గరకు మనం వెళదాం. ప్రభువు తన మాటలలో చెప్పినటువంటి ఈ సందర్భం దగ్గరకు మనం వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుంచి. నా అంతట నేనే ఏమయూ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపినవాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. ఈ మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ప్రభువారు ఏమంటున్నారు? నా అంతటా నేనే ఏమీ చేయటం లేదు, పరలోకమందున్న తండ్రి ఆదేశానుసారంగా అన్నిటినీ జరిగిస్తున్నాను. నా అంతటా నేనే సాక్ష్యం చెప్పుకోవటానికి రాలేదు. నా అంతటా నేనొక్కడనే సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యం సత్యము కాదు. మరి ఈయన దేవుని కుమారుడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఈయనతో పాటుగా ఇంకా ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఈయన సాక్ష్యం ఇస్తాడు, ఎందుకంటే అది సత్యం గనక, అది యథార్థం గనక ఈయన కూడా ఆ మాటను చెబుతాడు, నేను దేవుని కుమారుడును అని. ఈయనతో పాటుగా ఇంకా ఎవరు చెప్పారు? యేసు ప్రభువు దేవుని కుమారుడని యేసు ప్రభువుతో పాటుగా ఇంకా ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదనుకోండి, ఇంకెవరు చెప్పలేదనుకోండి, యేసు ప్రభువు చెప్పినటువంటి సాక్ష్యం సత్యం కాదు, అది ఆయనే చెప్పారు. ఆ విషయాన్ని ఆయనే ప్రస్తావించారు. నేను ఒక్కడనే చెప్పుంటే నా సాక్ష్యం సత్యం కాదు, కానీ నన్ను గూర్చి వేరొకరు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఎవరు? ఎప్పుడు? యేసు ప్రభువు దేవుని కుమారుడని ఎవరు ఎప్పుడు సాక్ష్యం ఇచ్చారు? ఇప్పుడు మనం ఆ సందర్భాల దగ్గరకు వెళ్ళి పరిశోధన చేస్తే మనకు అర్థమవుతుంది, ఈ సమస్యకు సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభువు దేవుని కుమారుడు, యేసు ప్రభువు దేవుని కుమారుడని ఎవరు సాక్ష్యం చెప్పారు? యేసు ప్రభువు కాకుండా ఇంకా మిగిలిన వారు ఎవరు సాక్ష్యం చెప్పారు? యేసు ప్రభు అయితే ఒకే మాట చెబుతున్నారు, అదేంటంటే నా ఇష్ట ప్రకారంగా నేను నడుచుకోవటానికి నేను రాలేదు, నాకంటూ ఒక ఇష్టం లేనే లేదు. దేవునిది ఇష్టం ఏదైతే ఉందో అదే నా ఇష్టం. మీకు ముందే చెప్పాను, అందుకే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురికి ఇష్టాలు వేరువేరుగా ఉండవు. తండ్రి ఇష్టమే కుమారుని ఇష్టం, తండ్రి ఇష్టమే పరిశుద్ధాత్మని ఇష్టం. వీరికి ఇష్టాలు వేరుగా, భావాలు వేరుగా, ఆలోచనలు వేరుగా, పనులు వేరుగా ఉండవు.
ముగ్గురు అన్నింటిలోనూ ఒకే విధమైనటువంటి ఆలోచనను క్రియలను కలిగి ఉంటారు. అయితే వ్యక్తిత్వాలలో వేరువేరుగా ఉన్నారు. వ్యక్తిత్వాలలో వేరువేరుగా ఉన్నారు. ఇది మీకు అర్థం కావాలంటే, ఒక తండ్రి తన కొడుకును బట్టి, తన కొడుకును గూర్చి ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు, భూమి మీద శరీర సంబంధంగా తండ్రి కొడుకులు, ఒక తండ్రి తన కొడుకును గూర్చి ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు, నా మాట ఎంతంటే అంత నా కుమారుడండి అంటారు. అంటే నా మాట జవదాటడు. అలాగే కుమారుడు కూడా మా నాన్నగారు ఏం చెబితే నా మాట కూడా అదే అంటారు. అంటే ఇంకా తండ్రి ఏం చెప్పాడో వినకుండానే కుమారుడు ఏమని చెబుతూ ఉంటాడు, మా నాన్నగారు ఏం చెబితే నా మాట కూడా అదే, నా తండ్రి ఏది చెబితే నా మాట కూడా అదే అని కుమారుడు అంటున్నాడంటే, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత గౌరవం, ఎంత నమ్మకమో మీరు ఆలోచన చేయండి. వీరిద్దరూ చూడడానికి ఇద్దరు కనిపిస్తారంతే, కానీ అన్నింటిలోనూ ఇద్దరు ఒకటే. ఒక్కొక్కసారి ఇష్టాలు కూడా కలిసిపోతూ ఉంటాయి. ఇద్దరి ఇష్టాలు ఒకలాగే ఉంటాయి. అంటే తండ్రికి ఏది ఇష్టమో కుమారునికి కూడా అదే ఇష్టం. ఒక తిండి పదార్థం విషయంలో కావచ్చు, కట్టుకునే బట్టల విషయంలో కావచ్చు. చూసారా, తండ్రికి ఏది ఆలోచన ఉంటుందో కుమారునికి కూడా అదే ఆలోచన ఉన్నప్పుడు, నా మాట ఎంతో, నా మాట ఏదో నా కుమారుని మాట కూడా అంతే, నా కుమారుని మాట కూడా అదే అని చెబుతూ ఉంటారు. అంటే ఇద్దరూ ఆలోచనలలో, భావాలలో, మాటలలో ఒక్కటే ఏకముగా ఉన్నారు. కానీ వ్యక్తిత్వాల్లో ఇద్దరు వేరువేరు కనిపిస్తున్నారు. పేర్లు బట్టి ఈయనకు తండ్రి అని పేరుంది, ఈయనకు కుమారుడు అని పేరుంది. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కూడా వ్యక్తిత్వాలలో వేరుగా కనిపిస్తున్నారంతే. కానీ వారి యొక్క భావాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క క్రియలు ఒక్కటే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని ఈ నిజాన్ని ప్రజలకు చెప్పడానికే కదా సాక్ష్యం కావాలి. ప్రజల చేత యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడని నమ్మించడానికే కదా ఇప్పుడు సాక్ష్యం కావాలి. ఆయన ఏదో నేరం చేశాడని కాదు, ఆ నేరం నిరూపించడానికి సాక్ష్యాలు వెతకడం కాదు. ఉన్న నిజాన్ని నమ్మించడానికి సాక్ష్యం కావాలి. ఈరోజు ప్రజల యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, అబద్ధాన్ని నమ్మించడానికి సాక్ష్యాలు అవసరం లేదు, నిజాన్ని నమ్మించడానికి సాక్ష్యాలు కావాలి. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారు, అబద్ధాలనేమో ఎవ్వరూ సాక్ష్యాలు చెప్పకుండానే, ఎవ్వరూ నిరూపించకుండానే నమ్మేస్తారు. అవి నిజమా కాదా చూడరు, ఆలోచించరు, నమ్మేస్తారు. గ్రుడ్డిగా నమ్మేస్తారు. గ్రుడ్డి సమాజం కదా, గ్రుడ్డిగా నమ్మేస్తారు. నిజాలను నమ్మమని చెప్పామనుకోండి, 10 కారణాలు అడుగుతారు. ఎందుకు నమ్మాలి, నమ్మడం వలన నాకు ప్రయోజనం ఏంటి, నీవెందుకు నమ్మమని చెబుతున్నావు, ఇలాంటి ప్రశ్నలతో నిజాలకు దూరం అయిపోతూ ఉంటారు. ప్రశ్నలు వేయటం మంచిదే, కానీ నిజానికి దూరం అయిపోవడం మాత్రం మంచిది కాదు. నీవు ప్రశ్నించు, నిజాన్ని తెలుసుకో, కానీ నిజానికి దూరం కాకు. అబద్ధం విషయంలో ప్రశ్నించు, అబద్ధానికి దూరంగా ఉండు. అబద్ధాలకేమో దగ్గరైపోతున్నారు, అబద్ధాలను ఆలింగనం చేసుకుంటున్నారు, నిజాలనేమో దూరంగా తోసేస్తున్నారు. ఇది దౌర్భాగ్యం కాదా? యేసు ప్రభువు దేవుని కుమారుడని ఎప్పటి నుంచి చెప్పబడింది. ఆదికాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక తరాలలో అనేక మంది ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. ఆయన వాక్యము, ఆయన జ్ఞానము, ఆయన కుమారుడుగా శరీరధారిగా లోకంలోనికి వస్తాడని దేవుడు ముందుగా తెలియజేశాడు. అది యథార్థం. ఇంత గొప్ప నిజాన్ని నమ్మడానికి ప్రజలకు ఏం కావాల్సి వచ్చింది? సాక్ష్యం కావాల్సి వచ్చింది. సరే, సాక్ష్యం ఇస్తాను అంటున్నాడు దేవుడు. సాక్ష్యం ఇస్తాను. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు? నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే వేరొకరు కలరు అని ప్రభువారు తెలియజేశారు. ఎక్కడ, ఏ సందర్భంలో యేసు ప్రభువు దేవుని కుమారుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆ సందర్భం కోసం వెతికి చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము నొందినటువంటి సందర్భం దగ్గరకు మనం వెళదాం. అక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. బాప్తిస్మమిచ్చు యోహాను చేతిలో నీతి యావత్తు, యేసుక్రీస్తు ప్రభువు నీతి యావత్తు అనేక మందికి మార్గదర్శిగా ఉండటానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నారు. అనేకులకు మాదిరిని చూపించడానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తను తగ్గించుకున్నవాడై మనుషులలో ప్రతి ఒక్కరిని ఆయన మార్గంలో నడిపింప చేయటానికి దేవుని ఆజ్ఞను ముందుగా తానే వహించుకొని
బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్య ప్రకటన నిమిత్తం బయలుదేరుతున్నాడో అప్పుడు పరలోకమందున్న తండ్రి ఈయనను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. చూద్దాం, ఆ సందర్భం దగ్గరికి వెళదాం. బైబిల్లో ఏమని రాయబడింది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు ప్రభు బాప్తిస్మము నొందిన తర్వాత, నేలలో నుండి బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇది. ఈ సంఘటన యేసు ప్రభువును గూర్చి వేరొకరు సాక్ష్యం చెప్పేటువంటి సంఘటన. ఆ వేరొకరు ఎవరు? అక్కడ వ్రాయబడింది, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువు ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకొని నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చారో అప్పుడు దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకు దిగెను. దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగెను అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనుషుల ఆత్మలకు తోడుగా ఉండటానికి ఆయన పంపబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు చేసేటువంటి సహాయం ఏంటి? మనకు తోడు. మనం దేవునిలో ఉండటానికి, దేవుని కొరకు బ్రతకటానికి, దేవునికి ప్రార్థించటానికి పరిశుద్ధాత్మ మనకొక ఆదరణకర్త, మనకొక సహాయం. యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు దేవుని ఆత్మను పంపించాడు. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో ఒక సూచన చూపిస్తున్నారు. మీరు కూడా ఈ విధంగానే బాప్తిస్మం తీసుకోండి. మీరైతే పాపక్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. నేనైతే మీకు మాదిరి ఉంచడానికి బాప్తిస్మం తీసుకున్నానని ఆయన తెలియజేస్తూ, మీరు కూడా ఇలాగే బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మను పొందెదరు అని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చారు. దేవుని ఆత్మ పావురము వలె దిగి ఆయన మీదకి రావటం అక్కడ జరిగింది. ఆ తరువాత వెనువెంటనే శబ్దం ఒకటి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. ఆకాశము పైన ఎవరున్నారు? పరలోకమందున్న తండ్రి ఉన్నారు. పరలోకమందున్న తండ్రి ఉన్నారు, దేవుడు ఉన్నాడు. దేవునితో పాటు దేవదూతలు కూడా ఉన్నారు కదండి. ఎవరు చెప్పిన మాట అయి ఉండొచ్చు ఇది? చూడండి, చెప్పబడిన మాట ఏంటో చూడండి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. దేవదూతల కుమారుడు కాదు కదా ఆయన, దేవుని కుమారుడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనుషులందరికీ ఈయన నీతి యావత్తు ఒక మాదిరిగా ఉండటాన్ని బట్టి, మనుషులందరికీ దేవుని రాజ్యమును పరిచయం చేయటానికి, బోధించటానికి ఆయన బయలుదేరుటను బట్టి, తన జీవితాన్ని నాకు అర్పించుకొనుటను బట్టి, దీనుడై నా సంకల్పం అంతటిని తనలో నెరవేర్చుచున్న దానిని బట్టి, నెరవేర్చిన దానిని బట్టి నేను ఆనందించుచున్నాను అని తండ్రి యేసు ప్రభువును గురించి చెప్పారు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని ఆయన పలుకుతున్నారంటే ఈయన దేవుని కుమారుడు అని యేసు ప్రభువును గూర్చి పరలోకమందున్న తండ్రి సాక్ష్యం ఇచ్చారు. శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినాలి అని పరలోకంలో నుండి, ఆకాశము నుండి ఆ శబ్దము వినిపించింది. దేవుడు స్వయంగా వచ్చి చెప్పొచ్చుగా, శబ్దాన్నే ఎందుకు వినిపించాడు? అక్కడ ఉన్నవారికి శబ్దమే ఎందుకు వినిపించింది? దేవుణ్ణి ఎవరు చూడలేరు. ఏ నరుడును ఏ కాలమందును ఆయనను చూడలేదు, ఆయన స్వరము వినలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, అమరత్వము కలిగిన వాడుగా ఉన్నాడు, మిక్కిలి హెచ్చైన స్థానంలో ఉన్నాడు ఆయన. కనుక అక్కడున్న మానవులు దేవుని యొక్క స్వరాన్ని వినలేరు, దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేరు. కనుక ఆయన పరలోకంలో నుండే వాక్కును పంపించాడు. ఆ వాక్కును దేవదూతలు ఆకాశం ద్వారా తీసుకుని వచ్చి వినిపింపజేశారు. దేవుడు స్వయంగా మాట్లాడితే ఆయన మాట్లాడిన స్వరాన్ని, పరలోకంలో ఉండే స్వరాన్ని వినగలిగినటువంటి మానవులు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుడు అంత ఉన్నతుడు, సర్వోన్నతుడైన,
సైన్యములకు అధిపతి ఆయన. ఆయన పలికిన మాటను దేవదూతలు మోసుకుని వచ్చి వినిపించాయి. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఇప్పుడు ఈ సందర్భంలో యేసు దేవుని కుమారుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? పరలోకమందున్న తండ్రి. పరలోకమందున్న తండ్రి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇంకా ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభువుతో పాటు ఇంకెవరున్నారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. జాగ్రత్తగా మీరు వీటిని అర్థం చేసుకోవాలి. అలాగే తండ్రి అయిన దేవుడు మరో సందర్భంలో కూడా సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు బాప్తిస్మం పొందినటువంటి ఈ సందర్భంలో పరలోకమందున తండ్రి ఆయన ప్రియకుమారుడని యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చారు. మరో సందర్భంలో కూడా సాక్ష్యం ఇచ్చారు. అదే రూపాంతరము నొందినటువంటి సందర్భం. ఒక కొండ మీద రూపాంతరము నొందినటువంటి సందర్భంలో కూడా పరలోకమందున్న తండ్రి యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. యేసు ప్రభువు దేవుని యొక్క చిత్తమంతటిని పరిపూర్ణంగా నెరవేర్చి శిలువ మీద ప్రాణాన్ని ఇచ్చేసి దేవునికి పరిశుద్ధముగా తన ఆత్మను అప్పగించుకొని మరణించి సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరాన్ని ధరించుకున్నవాడే ఎలా ఉంటాడో ముందుగానే దేవుడు యేసు ప్రభువులో ఒక ఉదాహరణ అక్కడ చూపిస్తున్నాడు. అదే రూపాంతరం. ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్న యేసుక్రీస్తు ప్రభువును అక్కడ మనం చూస్తున్నాం. మహిమ దేహాన్ని ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును అక్కడ మనం చూస్తున్నాం. రూపాంతరము నొందుట. ఇలా రూపాంతరము నొందినటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభువును గూర్చి పరలోకమందున్న తండ్రి మరలా సాక్ష్యం ఇచ్చారు. ఒక మేఘము వారిని కమ్ముకొనెను. అక్కడ ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభువు అలాగే మిగిలిన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువు మిగిలిన శిష్యులతో పాటుగా మోషేయు ఏలియాయు కూడా వారికి కనిపించారు. అంటే వారిని కూడా దేవుడు రప్పించాడు. మోషేయు ఏలియా కూడా అక్కడికి వచ్చారు. ఒక మేఘము వారిని కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి పుట్టినటువంటి శబ్దం ఏంటి? ఆ స్వరం ఏంటి? ఆ సాక్ష్యం ఏంటి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. అంటే యేసు దేవుని కుమారుడు. ఈయన నరుడు కాదు, ఈయన దేవుని కుమారుడు. నరమాత్రుడు కాదు, రక్తమాంసముల వలన పుట్టినవాడు కాదు. ఈయన నా ప్రియ కుమారుడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చాలామంది పిల్లలు ఉన్నారు భూమి మీద. మనుషులందరూ కూడా నా వలన మనుషులలో నుండి వచ్చిన వారే, కానీ వారిలో ఎవరిలోనూ నాకు అంత ఆనందం లేదు. మనిషి నుండి మనిషి, మనిషి నుండి మనిషి, ఈ మనుషులందరూ పుట్టుకొని వచ్చారు. వీరిలో ఎవరి వలన కూడా నాకు అంత ఆనందం లేదు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి, మీరు కూడా బ్రతికి బట్ట కడతారు. మీరు కూడా నిత్యత్వంలో ప్రవేశిస్తారు. మీరు కూడా ఇదిగో ఇలాగే మహిమ దేహాన్ని ధరించుకుంటారు. ఈయన మాట వినండి. మీరు కూడా ప్రియకుమారులుగా మారాలంటే ఈయన మాట వినండి. అదే దేవుని మనసులో ఉన్న ఆంతర్యం. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి, మీరు కూడా నా ప్రియకుమారులు అవుతారు. మీ యందు కూడా నేను ఆనందిస్తాను అని తండ్రి మనతో తెలియజేస్తున్నాడు. అక్కడ ఆ స్వరాన్ని మేఘములో నుండి వింటేనే చుట్టూ ఉన్నటువంటి శిష్యులు బోర్ల పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు బోర్ల పడిపోయారు. ఎందుకంటే ఆ దర్శనం ఎంతో గొప్పదిగా ఉంది, మిక్కిలి హెచ్చైనదిగా ఉంది. ఇక దేవుడు స్వయంగా మాట్లాడితే ఎవరు బ్రతుకుతారు చెప్పండి? ఆయనను చూచి బ్రతికే నరుడు ఎవడు చెప్పండి? కనుక ఆయన మన స్థాయిని గ్రహించి మన స్థాయిని దృష్టిలో ఉంచుకొని తన యొక్క స్వరాన్ని దేవదూతకి ఇచ్చి పంపిస్తాడు, తెలియజేయిస్తాడు. ఆయన యొక్క సంగతిని తెలియజేయిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారిలో ఉన్నతుడు, సర్వోన్నతుడు. ఇక ఆయన సాక్ష్యం ఇస్తే మాట్లాడడానికే లేదు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అందుకే ప్రభువు ధైర్యంగా నేను దేవుని కుమారుడనని, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది తప్పు, అది సత్యం కాదు. కానీ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినవాడు తండ్రి,
నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినవాడు తండ్రి. తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. నేను ఆత్మను పొందినవాడనుగా ఉన్నాను అంటే పరిశుద్ధాత్ముడు, పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభువు దేవుని కుమారుడని సాక్ష్యం ఇవ్వటం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఈ సాక్ష్యం అక్షరాల సత్యమని గ్రహించాలి. యేసు ప్రభువు తనంతట తానే ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరూ చెప్పకుండా తాను దేవుని కుమారుడని ప్రకటించుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ సాక్ష్యాన్ని నమ్మటానికి మీరు ఇబ్బంది పడవచ్చు. కానీ ఆయన దేవుని కుమారుడని పరలోకమందున్న తండ్రే తెలియజేస్తున్నాడు. ఆ సందర్భంలో సాక్షిగా పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. ఈ విషయం మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దీనిని గురించి మరింత లోతులకు మనం వెళదాం. ఇంకా సాక్షులను తీసుకుని వస్తాను. ఇంకా సాక్షులు ఉన్నారు. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధాత్ముడిని మీరు అక్కడ చూశారు. ఇంకా సాక్షులు ఉన్నారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. ప్రియులారా, యోహాను గారు ఇంకా చక్కని విశ్లేషణతో ఈ మాటలను ఇక్కడ మనకు తెలియజేశారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో చాలా గొప్పగా ఆయన వ్రాశారు. సాక్ష్యం, మనం మనుషుల సాక్ష్యమును అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుడు సాక్ష్యం ఇవ్వగా ఇక నమ్మనివాడెవడు? నమ్మక ఎదురాడేవాడెవడు? అలా ఎదురాడుతున్నాడంటే వాడు నాశనపాత్రుడని అర్థం. యేసు దేవుని కుమారుడని ఒప్పుకునేవాడు ఎంత గొప్పవాడో తెలుసా? లోకమును జయించడానికి అర్హత పొందినవాడు. ఇక మిగిలిన వారిలో ఎవరూ కూడా లోకాన్ని జయించలేరు. లోకాన్ని జయించడం అంటే ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కాదు. కంట్రోల్, లోకము మీద ఆధిపత్యం. లోకములో ఏ శక్తి నిన్ను వంచన చేయకుండా నీవు కాపాడబడటానికి నియంత్రణ నీవు కలిగి ఉండాలంటే లోకాన్ని జయించాలి. లేక లోకం నిన్ను జయించేస్తుంది. నీవు లోకాన్ని జయించకపోతే లోకం నిన్ను జయించేస్తుంది. ఏదో ఒక విషయంలో నీవు లోకానికి దాసుడు అయిపోతావు. ఏ విషయంలోనూ దాసుడువు కాకుండా ప్రభువైన యేసులో ఉన్నవాడవై, యేసును ధరించుకున్నవాడవై, యేసు కొరకు జీవిస్తున్నవాడవై నీవు ఉంటే నీవు స్వతంత్రుడవు. నీవెవరికి దాసుడువు కాదు, లోకాన్ని జయించిన వాడు అని అర్థం. లోకాన్ని ఎవరు జయిస్తారు? యేసు దేవుని కుమారుడని విశ్వసించిన వారు లోకాన్ని జయిస్తారు. అది ఒక అర్హత. యేసు దేవుని కుమారుడని నీవు విశ్వసించిన తర్వాత యేసు ప్రభువులో నీ జీవితాన్ని నీవు కొనసాగించుకుంటున్నప్పుడు అప్పుడు లోకాన్ని జయించడం సాధ్యపడుతుంది. లేదంటే లోకాన్ని నీవు జయించలేవు. యేసు దేవుని కుమారుడని ఇవ్వబడిన సాక్ష్యం చాలా బలమైనది. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మనం చూసాం, ముందు చదివినటువంటి వాక్య భాగాలలో మనం చూసాం. ఇప్పుడు యోహాను గారు మరిన్ని విషయాలు తెలియజేస్తున్నారు, మరింత లోతుకు తీసుకుని వెళ్తున్నారు. సాక్ష్యం ఇచ్చిన వారు ముగ్గురు అంటున్నారు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, సరే. సాక్ష్యం ఇచ్చిన వారు మరలా ముగ్గురు అంటున్నారు. ఆయన ఎవరు? ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు యేసు ప్రభువు దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు అంటున్నారు. యేసు ప్రభువు బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భం దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కళ్ళకు కనిపించినవేంటి? ఆయన నీళ్లలో బాప్తిస్మం పొందాడు. నీరు కనిపిస్తున్నది. ఆయన పరిశుద్ధాత్మను పొందాడు. పరిశుద్ధాత్మ కనిపించుచున్నది. ఆ తర్వాత ఆయన తన రక్తమును అర్పించాడు. ఆయన
తన జీవితంలో ప్రతిరోజు కూడా, అంటే సిలువ మీద రక్తాన్ని అర్పించినటువంటి విధానం ఒక్కటే కాదు, దానితో పాటుగా దినదినము ఆయన తన శరీరాన్ని లోపరుచుకొని, శరీరాన్ని నలుగుగొట్టుకుంటూ, శరీరమందు బాధపడుతూ దేవుని వాక్యాన్ని అందరికీ అందజేశాడు. దేవుని వాక్యాన్ని పూర్తిగా పాటించాలంటే శరీరమందు శ్రమ ఉండదా? ఉంటుంది. ప్రియులారా, చాలా వేదన నొందాడు ఆయన, చాలా బాధ నొందాడు ఆయన. తన జీవితకాలం అంతా ఎన్నో శ్రమలను ఆయన ఓర్చుకున్నాడు. తన శరీరాన్ని, తన రక్తాన్ని ప్రజలకు ధారపోశాడు. కనుక ఇక్కడ ప్రధానంగా 3 విషయాలను ఆయన చర్చిస్తున్నారు యోహాను గారు. యేసు దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చినది మన కళ్ళకు కనిపించేది 3. దేవుడు మన కళ్ళకు కనిపించాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు కనుక ఆయన సాక్ష్యం ఇచ్చాడని చెబుతూనే సాక్ష్యం ఇచ్చిన వారు 3 అని ఆయన మాట్లాడుతున్నారు. నీళ్లు, రక్తము, ఆత్మ, ఈ 3 సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, ఎంతమంది సాక్ష్యం ఇచ్చినప్పుడు, యేసు దేవుని కుమారుడనే విషయం సత్యమైనప్పుడు ఇంకా నమ్మరెందుకు? అవును, నిజాన్ని నమ్మడం వాడుకలో లేదు కదా మనుషులకు. నాశనం అయిపోవటానికే అబద్ధాలను నమ్మేటువంటి ప్రవృత్తిలో ఉండిపోయారు కదా, అందుకే నిజాలను నమ్మటం లేదు, అందుకే వ్రాయబడిన సత్యమును నమ్మటం లేదు. యేసు దేవుని కుమారుడని నమ్మితే యేసు ప్రభువును మీరు వెంబడిస్తారు. యేసు దేవుని కుమారుడని నమ్మితే మీ పాపములకు క్షమాపణ ఆయన దగ్గర దొరుకుతుందని మీరు విశ్వసిస్తే మీరు పాపక్షమాపణను పొందుతారు. పశ్చాత్తాపపడిన జీవితాలతో ప్రభు మార్గంలో ప్రవేశిస్తారు. మీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది. ఎవరైతే నమ్మరో, ఏ మనిషి అయితే యేసు దేవుని కుమారుడని విశ్వసించడో, అది ఒక కూట సాక్ష్యంగా కొట్టిపారేస్తాడో, అట్టివారు యేసులో ఉన్న జీవమును పొందలేరు, ప్రకాశించుచున్నటువంటి ఆ వెలుగును పొందలేరు. ఇంకా చీకటి బ్రతుకుల్లోనే ఉండిపోతారు, మరణఛాయలలోనే ఉండిపోతారు. ఎవరైతే యేసు ప్రభు యొక్క సాక్ష్యం, అంటే ఆయన దేవుని కుమారుడు అనేటువంటి సాక్ష్యం సత్య సాక్ష్యం అని నమ్ముతారో, వారి బ్రతుకులు వెలుగులో ఉంటాయి, వారు జీవములో ఉంటారు, వారు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. వ్రాయబడిన మరో చక్కని మాటను ఇప్పుడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుంచి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడ నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యమును అంగీకరించని పరిసయ్యులు అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈ సందర్భంలో వారు ఏమంటున్నారు? నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు అంటున్నారు. ఆయన్ను గూర్చి ఆయనే సాక్ష్యం చెప్పుకున్నాడా? ఆయన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారు 3 లేరా? ఆయన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన దేవుడు లేడా? కానీ వారికి వాటి మీద నమ్మకం లేదు, ఆ సాక్ష్యాల మీద నమ్మకం లేదు. కనుక వారు ఏమంటున్నారు? నీ సాక్ష్యం సత్యం కాదంటున్నారు. అప్పుడు ఈయన మరో అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. అదేంటంటే, నేను ఎక్కడ నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, మీరు ఎరుగరు. ఎక్కడ నుండి వచ్చారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు? తల్లి గర్భంలో నుండి వచ్చామంటారు. ఎక్కడికి వెళతారు అంటే మీరు ఏమంటారు? సమాధిలోనికి వెళ్తామంటారు. అంతవరకే మీకు తెలుసు. అంతకు మించిన జ్ఞానం మీలో ఉందా? ఆత్మజ్ఞానం మీలో ఉందా? ఈ సాక్ష్యాన్ని ఎలా అంగీకరిస్తారు? నేను దేవుని కుమారుడను, దేవుని నుండి వచ్చాననేటువంటి విషయాన్ని మీరు ఎలా అంగీకరిస్తారు? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని యొద్దకు వెళ్ళుదును. నేను ఎక్కడ నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, కనుక నా సాక్ష్యం సత్యం. మీ పరిధి ఎంతవరకే? భూమి వరకే మీ పరిధి. మీ ఆలోచనలు ఎంతవరకే? మట్టి జ్ఞానం వరకే, జానుడు పొట్ట వరకే. మీ ఆలోచనలన్నీ ఇక్కడతో ముగింపబడతాయి. అంతే తప్ప ఇంతకు మించి మీ ఆలోచన ఉండదు. మీ పరిధి ఇంతే. కనుక మీకు అర్థం కావటం లేదు, మీరు నమ్మలేకపోతున్నారని పరిసయ్యులతో యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియులారా, మీరు కూడా లోక సంబంధంగా ఎంతవరకే ఆలోచిస్తే యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వం మీకు అర్థం కాదు. ఆయన దేవుని కుమారుడని మీరు అంగీకరించలేరు. కానీ
మీ ఆలోచన ఎప్పుడైతే పరమందు ఉన్నటువంటి తండ్రి యొద్దకు వెళుతుందో, యేసు ప్రభువు ఎక్కడ నుండి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో మీకు అర్థమైతే మీరు యేసును దేవుని కుమారుడని విశ్వసిస్తారు. అలాగే మీరు వెళ్ళవలసింది కూడా సమాధికి కాదు, సమాధి దగ్గర నుండి మీరు ఎక్కడికి వెళ్ళాలి? సమాధికి వెళ్ళేది మన శరీరం, కానీ ఆత్మ సమాధికి వెళ్తుందా? సమాధిలో ఆత్మలు ఉంటాయా? శరీరాలు ఉంటాయి. ఈ మట్టి దేహాలు ఉంటాయి, ఆత్మ విడిచిపెట్టిన దేహాలు ఉంటాయి. కానీ ఆత్మలు సమాధిలో ఉండవే, సమాధిలో నివసించవే. ఆత్మలు దేవుని యొద్దకు వెళ్ళాలి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ భూమికి చేరదు, దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానమును అర్థం చేసుకుంటేనే బహిర్గతం అవుతాయి, తెలుస్తాయి, మనకు బోధపడతాయి. ప్రియులారా, అందుకే ప్రభువారు వెంటనే ఆ విషయాన్ని తెలియజేశారు. నేను ఎక్కడ నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళుదునో ఎరుగుదును గనుక నా సాక్ష్యం సత్యం. నా సాక్ష్యాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారంటే మీ యొక్క భావాలన్నీ, మీ యొక్క ఆలోచనలన్నీ ఎక్కడి వరకే ఉండిపోయాయి? తల్లి గర్భం టు భూగర్భం. తల్లి గర్భం దగ్గర నుండి భూగర్భం వరకు మీ ఆలోచనలు ఉండిపోయాయి. మట్టి దేహానికి సంబంధించిన ఆలోచనలతో మీరు ఉన్నారు కనుక మీకు అర్థం కావటం లేదు అని పరిసయ్యులతో ఆనాడు ప్రభువారు తెలియజేశారు. ప్రియులారా, మీ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయా? పరిసయ్యుల ఆలోచనల వలె ఉన్నాయా? లేక పరమందున్న దేవుని యొద్దకు వెళుతున్నాయా? అలా వెళితేనే మీరు యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడని అంగీకరించగలరు. యేసును ఎప్పుడైతే దేవుని కుమారుడని ఆ సత్య సాక్ష్యాన్ని మీరు అంగీకరిస్తారో అప్పుడే మీరు లోకాన్ని జయించగలరు. అప్పుడే మీరు నిత్యత్వంలో ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. అలాగే యోహాను సువార్తలో 3వ అధ్యాయము 31వ వచనం నుంచి కూడా చూడండి. ప్రభువు పలికిన మాటల్లో విశేషమైనటువంటి జ్ఞానం మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఇక్కడ ఆ వివరణ మనకు దొరుకుతుంది. చూడండి, ప్రభువైన యేసు ఎంత చక్కగా మనకు జ్ఞానబోధ చేస్తున్నారో చూడండి. పైనుండి వచ్చేవాడు పైనున్న సంగతులను తెలియజేస్తాడు, సాక్ష్యమును సత్యమైనదిగా వివరిస్తాడు, అంగీకరిస్తాడు. మీరు భూ సంబంధులుగా మిగిలిపోతున్నారా? పరలోక సంబంధులుగా మీ ఆలోచనలను దేవుని యొద్దకు మళ్లించుకుంటున్నారా? మీరు భూ సంబంధులైతే ఆయన సాక్ష్యాన్ని అంగీకరించలేరు. మీరు భూ సంబంధులైతే ఆయన కొరకు మీరు బ్రతకలేరు. మీరు భూ సంబంధులైతే పరలోకంలో అడుగు పెట్టలేరు. మీరు పరలోక సంబంధులుగా ఆలోచించాలి. భూమి మీద జీవిస్తున్నటువంటి ఈ బ్రతుకులో మీరు పరలోక సంబంధులుగా ఆలోచించాలి. నేను పరలోక సంబంధిని, నేను అక్కడి వాడను, నేను అక్కడికి వెళ్ళవలసిన వాడను, నా శాశ్వత చిరునామా అక్కడుంది, నా పౌరస్థితి అక్కడుంది, నా దేవుడు అక్కడున్నాడు, నా తోటి వారందరూ అక్కడున్నారు, విశ్వాస వీరులందరూ అక్కడుండాలి. ప్రియులారా, ఈ విషయాలను మీరు మనస్కరించగలిగితే, పరలోక సంబంధమైన విషయాల మీద మీ మనస్సు ఉంచితే, పైనున్న వాటి మీద మీ మనస్సు ఉంచితే యేసు దేవుని కుమారుడని మీరు తప్పకుండా విశ్వసిస్తారు. యేసు దేవుని కుమారుడని ఎవరైతే అంగీకరించారో వారందరూ భూ సంబంధులు కదా, వారు అంగీకరించలేదు. ఎవరైతే అంగీకరించారో వారు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన సాక్ష్యాన్ని కూడా తప్పుపడుతున్నారు. దేవుని సాక్ష్యాన్ని తప్పుపట్టిన వాడు ఏమవుతాడు? దేవుని ఉగ్రతకు పాత్రుడవుతాడు. ఎంత భయంకరమైనటువంటి శిక్ష వారి కొరకు ఎదురు చూస్తుందో మీరు ఆలోచన చేయండి. చిన్న తప్పుకు ఎంత ఘోరమైన శిక్ష. ఈ భూ జీవిత కాలంలో దేవుని మాట పట్టించుకోకుండా మీరు చేసినటువంటి ఈ చిన్న తప్పుకు చాలా భయంకరమైనటువంటి శిక్షను
అనుభవించవలసి వస్తుంది. ఈ మాట తథ్యం, ఈ మాటకు ఎదురులేదు. దేవుని సాక్ష్యమునే మీరు కాదనుకుంటున్నారు. దేవుడు నోరారా చెప్పినటువంటి మాటలనే మీరు ఎదురాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభువును దేవుని కుమారుడని విశ్వసించకపోతే, కుమారునికి విధేయుడు కానివాడు దేవుని ఉగ్రతకు పాత్రుడైపోతాడు. దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. వాడికి నిత్య జీవమా? అలాంటి వాడికి నిత్య జీవమా? ఆ మాట పలకడానికే వాడికి అర్హత లేదు. యేసును దేవుని కుమారుడని అంగీకరించని వానికి నిత్య జీవమును గూర్చిన ఆలోచనే ఉండదు. వాడు నిత్య జీవమందు ప్రవేశించడు సరికదా, దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో రుచి చూపించాడు దేవుడి చరిత్రలో ఎన్నో ఉదాహరణల ద్వారా. నోవహు జలప్రళయం కానివ్వండి, సొదొమ గొమొర్రా ప్రజల దగ్గర వినాశనం కానివ్వండి, కోరహు సమూహం యొక్క వినాశనం కానివ్వండి, ఎన్నిటినో ఉదాహరణలుగా దేవుడు చూపించలేదా? దేవుని ఉగ్రత చాలా భయంకరం. భూమి మీద దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటే, ఆత్మల మీద దేవుని ఉగ్రత ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి అంచనా వేయండి. అక్కడ వారి యొక్క పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. దేవుని ఉగ్రత. యేసు ప్రభువును దేవుని కుమారుడని విశ్వసించకుండా దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. యేసును దేవుని కుమారుడని అంగీకరించి దేవుని సాక్ష్యము సత్యమని ఒప్పుకొని యేసు ప్రభువును వెంబడిస్తూ మీ జీవితాలను పరలోక సంబంధమైనవిగా మలుచుకుంటారు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసును గూర్చి మీరు ఇచ్చినటువంటి సాక్ష్యమును అంగీకరించక ఎందరో మీ ఉగ్రతకు పాత్రులయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. తండ్రి, ఇదిగో ఆ సందర్భంలో మీ జీవము కలిగిన మాటలను మీరు దయచేసి మనోనేత్రాలను వెలిగించుటకు, హృదయములలో మీ జ్ఞానపు మాటలను విత్తుటకు మీరు దయచేసినటువంటి ఈ మహాజ్ఞానము నిమిత్తము మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలను ఎందరైతే స్వీకరిస్తారో వారందరూ బ్రతికింపబడతారు. మీ మాటలు సత్యమైనవి, మీ సాక్ష్యము యథార్థమైనది కనుక తండ్రి, మీ యొక్క ప్రేమకు, మీ యొక్క కృపకు పాత్రులయ్యేవారుగా మనుషులు ఉంటారు. మీ ఉగ్రతకు లోనైపోయేవారుగా ఉంటారు. నిర్ణయం వారికే విడిచిపెడుతున్నాను. నేను, నా కుటుంబము మీ చిత్తాన్ని నెరవేర్చుచు యేసుక్రీస్తు ప్రభువును మీ కుమారుడని అంగీకరించి దానికి తగినట్టుగా మా బ్రతుకులను మీ చిత్తానుసారంగా నడిపించుటకు మేము సంసిద్ధత కలిగి ఉన్నాము. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎందరో నా సహోదరులు, సోదరీమణులు మీ చిత్తాన్ని నెరవేర్చుచు యేసు ప్రభువును దేవుని కుమారుడని విశ్వసించి ఆ మార్గంలో నడుచుకుంటున్నారు. అట్టి వారందరికీ మీ కృపా కనికరములు, క్షేమము తోడుగా ఉంచండి. నాయన, ప్రభువు రాకడ వరకు, మా మరణం వరకు ఈ విశ్వాసమును మేము కోల్పోకుండా దృఢమైన, స్థిరమైన విశ్వాసమును చేపట్టి నమ్మకముగా మీ సేవలో ముందుకు కొనసాగగలుగుటకు మా అందరికీ మీ కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.